హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 1 నోయింగ్ అవర్ నెంబర్స్ ఎక్సైజ్ 1.5 నేర్చుకుందాం. ఇవన్నీ వర్కింగ్ ప్రాబ్లమ్స్. నేను ముందుగానే నోట్స్ ప్రిపేర్ చేసి అనేది ఉంచాను మీ అందరికీ ఈజీగా అర్థం అవడానికి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ గేమ్స్ విలేజ్ డ్యూరింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ ద ఫస్ట్ 4 days వాజ్ రికార్డెడ్ యాజ్ 15,290, 14,181, 14,235 and 10,578. Find the total number of people visited in these 4 days. అంటే విలేజ్ వైజ్గా గేమ్స్ పోటీలు అనేది అంటే ఆటల పోటీలు అనేది పెడుతున్నారు న్యూఢిల్లీలో. ఫస్ట్ 4 days అంటే ఒక్కొక్క రోజు ఎంతమంది చూడడానికి వచ్చారనేది. ఇది ఫస్ట్ రోజు, ఇది సెకండ్ రోజు, ఇది థర్డ్ రోజు, ఇది 4th డే మాట. ఓకేనా? ఈ 4 రోజుల్లో ఎంతమంది టోటల్, ఈ 4 రోజులు కలిపి ఎంతమంది చూడడానికి వచ్చారనేది అడుగుతున్నారు. వర్కింగ్ చూడండి, ఇలా రాయాలి. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ గేమ్స్ డ్యూరింగ్ కామన్వెల్త్ ఇన్ న్యూఢిల్లీ అంటే గేమ్స్కి చూడడానికి, మామూలు వెల్త్ గేమ్స్ అంటే ఏంటంటే ఆటల పోటీలు అవి న్యూఢిల్లీలో పెడుతున్నారు, అవి చూడడానికి వెళ్ళిన పీపుల్ అని అర్థం. పీపుల్ విజిటెడ్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే ఎంతమంది చూడడానికి వచ్చారు, 15,290. అలా సెకండ్ డే, థర్డ్ డే, 4th డే టోటల్ మొత్తం 4 రోజులు కలిపి ఎంతమంది చూడడానికి వెళ్ళారు అనేది ఎలా చేస్తాం, మొత్తం టోటల్ మనం ప్లస్ చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఓకేనా? టోటల్ ఈ 4 నెంబర్స్ ఇలా లైన్గా వేసుకొని దేని కింద అది, ఇది 14,181 అంటే దీని కింద ఇలా రావాలి. ఈ 4 ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ 4 days, 4 days కలిపి ఎంతమంది వచ్చారంటే 54,284 మెంబర్స్ వచ్చారు. ఓకేనా? గేమ్స్ చూడడానికి. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇన్ లోక్సభ ఎలక్షన్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్ గాట్ 5,87,500 ఓట్స్ అండ్ డిఫీటెడ్ క్యాండిడేట్ గాట్ 3,52,768. లోక్సభ ఎలక్షన్స్లో ఒకరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఎంతమంది ఓట్లు, ఎన్ని ఓట్స్ సంపాదించారంటే 5,87,500 ఓట్స్ గెలిచారు. ఓడిపోయిన వాళ్ళు, డిఫీటెడ్ అంటే ఓడిపోయిన వాళ్ళు ఎన్ని ఓట్స్ సంపాదించారు, 3,52,768. బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్స్, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అని అడుగుతున్నాడు. ఓకేనా? ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే ఎలా చెప్తాం, ఇది గెలిచిన వాళ్ళవి, ఇవి ఓడిన వాళ్ళు. అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. వర్కింగ్ చూడండి. ఇన్ లోక్సభ ఎలక్షన్, ఓకేనా, ఎలక్షన్ క్యాండిడేట్ గాట్ అంటే గెలిచిన వాళ్ళు ఎంత, 5,87,500 ఓట్స్. డిఫీటెడ్ క్యాండిడేట్ గాట్ అంటే ఓడిపోయిన వాళ్ళు 3,52,768 ఓట్స్. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఎన్ని ఓట్ల మెజారిటీతో వీళ్ళు గెలిచారు అనేది మనం చెప్పాలంటే ఏం చేయాలి, మైనస్ చేసేయాలి. చూడండి, ద విన్నర్ విన్ ద ఎలక్షన్ బై ఓట్స్ మైనస్ చేస్తే మీ అందరికి మైనస్ చేయడం వచ్చు కదా. ఇక్కడ 0 ఉంది, 0లోంచి మనం 8 తీయాలి, ఇక్కడ 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకుంటాం. బారోయింగ్ అంటే అప్పు. 10లోంచి 8 తీస్తే 2, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది. 9లోంచి 6 తీస్తే 3, ఇక్కడ 4 ఉంటుంది. 4 తీయలేం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకుంటాం అంటే 14. 14లోంచి 7 తీస్తే 7. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. 6లోంచి 2 తీయగలం కదా, 4 సరిపోయింది. 8లోంచి 5 తీస్తే 3, 5లోంచి 3 తీస్తే 2. టోటల్ మొత్తం ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు, 2,34,732 ఓట్స్తో గెలిచారు. థర్డ్ చూడండి. రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై దిస్ డిజిట్స్. ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు, ఇందులో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయమంటున్నారు. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్. ఓకేనా? ఫస్ట్ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నెంబర్స్ రాద్దాం ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ లో. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ డిజిట్స్ లో, ఇదే కదా 7. ఇదిగోండి 7. తర్వాత 5, 4, 3, 0 సరిపోయిందా గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ ఎప్పుడు 0 రాయకూడదని చెప్పాను మీకు ఇంతకు ముందు. అమ్మాయి తప్పు రాసింది, ఇంతకు ముందే చెప్పాను మీకు. స్మాలెస్ట్ అంటే ఏంటి, 0, కానీ 0 ఎప్పుడు మనకి లెక్కలోకి రాదు. సో దీనికన్నా స్మాల్ నెంబర్ ఏంటి అంటే 0 తీసేగా 3. ఓకేనా? 3 ఇక్కడ ఇలా రాసుకుంటారు. ఓకేనా? 3 తర్వాత ఏంటి వస్తుంది అంటే 0 వస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంటి? 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. ఓకేనా? వీటికి డిఫరెన్స్ అనేది మనం చేయాలి. అలాగే ఇక్కడ 10. ఓకేనా? బారోయింగ్ తెచ్చుకున్నాం. 10 లో 7 తీస్తే 3. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకుంటాం. 12 నుంచి 5 తీస్తే 7. ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ వెళ్ళిపోయింది కదా. మళ్ళీ 3 లోంచి 4 తీయగలమా? తీయలేం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకుంటాం. ఇక్కడ ఎంత ఉంది? 4. 13 లోంచి 4 తీస్తే 9. 4 లోంచి 0 తీస్తే 4. 7 లోంచి 3 తీస్తే 4. సో ఆన్సర్ వచ్చేసి 44,973. సో డిఫరెన్స్ ఏంటంటే 44,973. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ సమ్. ఏ బైసికల్ ఇండస్ట్రీ మేక్స్ 3,125 bicycles ఈచ్ డే. ఒక బైసికల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే సైకిల్ తయారు చేసే షాప్లోని రోజుకి 3,125 అంటే 3,125 బైసికల్ అనేది తయారు చేస్తున్నారు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైసికల్స్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. ఒక రోజుకి 3,125 బైసికల్స్ తయారు చేస్తే జూలై మంత్ మొత్తం, ఆ నెల జూలై మంత్ మొత్తం ఎన్ని బైసికల్స్ తయారు చేస్తాడో అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, వర్కింగ్ అనేది కంపల్సరీగా రాయాలి. వర్కింగ్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఈ బైసికల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకేనా? బైసికల్ పర్ డేకి ఎన్ని బైసికల్స్ తయారు చేస్తున్నాడంటే 3,125 బైసికల్స్ పర్ జూలై మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. జూలై మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయంటే 31. మల్టిప్లికేషన్ చేయాలి మొత్తం. ఓకేనా? మొత్తం మంత్ అంతా మనకి రావాలంటే ఏం చేయాలంటే మల్టిప్లికేషన్. అంటే 3,125 ఇంటూ 31. Therefore, ఓకేనా, ద టోటల్ నెంబర్ ఆఫ్ బైసికల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జూలై మంత్ ఎంతంటే 96,875. ఇది మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ మీకు వచ్చు కదా ఆల్రెడీ. ఓకేనా? మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ట్రై చేయండి మీరే మల్టిప్లికేషన్. ఫిఫ్త్ సమ్ చూడండి. హెలికాప్టర్ కవర్స్ 600 kilometers ఇన్ 1 hour. ఒక హెలికాప్టర్ 1 అవర్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందంటే 600 kilometers వెళ్తుందంట. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 4 hours? 4 hours లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్స్ ఇన్ మీటర్స్. ఓకేనా? ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు, మనం మీటర్స్ లో చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ముందు చూడండి, హెలికాప్టర్ కవర్స్ డిస్టెన్స్ ఇన్ 1 hour కి ఎంత? 600. అదే 4 hours కంటే ఏంటి? ఇందాక చూడండి, జూలై మంత్ మొత్తం కావాలంటే 31 ఇంటి ఇది చేసాం. అలాగే ఇక్కడ హెలికాప్టర్ 4 hours అంటే ఏం చేయాలి? హెలికాప్టర్ కవర్స్ డిస్టెన్స్ ఇన్ 4 hours 4 into 600. ఓకేనా? మల్టిప్లికేషన్ ఎంత? 2,400 kilometers. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీటర్స్. ఆన్సర్ ఎందులో చెప్పమంటున్నాడు? మీటర్స్ లో చెప్పమంటున్నాడు. ఇప్పుడు చూడండి, 1 kilometer ఈక్వల్ టు 1000 meters. ఓకేనా? 1 kilometer అంటే ఎంత? 1000 meters. సో 2,400 kilometers అంటే మీటర్స్ లోకి ఎలా మార్చాలంటే 2,400 into 1000 చేయాలి. ఓకేనా? అంటే అప్పుడు ఎంత వస్తుంది? 24 lakh meters. ఈజీగా చేయాలంటే 24 ఇక్కడ వేసేస్తారు. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. 3, 4, 5 జీరోస్ వేసాడు. ఓకేనా? మీటర్స్. అర్థమైందా? నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ చూడండి. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫ్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్. ఒక బాక్స్ లో 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ ఆ 5 బిస్కెట్ ప్యాకెట్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 8 kgs 400 grams. ఓకేనా? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్? ఒక్కొక్క ప్యాకెట్ వెయిట్ ఎంత అని చేయాలి. ఒక్కొక్క ప్యాకెట్ ఇప్పుడు ఎలా వెయిట్ చేస్తామంటే బై చేయాలి. ఓకేనా? బై 5 చేసాం అనుకోండి, ఒక్కొక్క ప్యాకెట్ తెలిసిపోద్ది. కానీ ఇక్కడ చూడండి, కేజెస్ గ్రామ్స్, సగం కేజెస్ ఇచ్చాడు, సగం గ్రామ్స్ ఇచ్చాడు. మనం ఏం చేసుకుందాం అంటే టోటల్ గ్రామ్స్ లోకి మార్చుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 kg అంటే 1000 grams. ఓకేనా? అలాగే 8 kgs అంటే ఎంత? 8000 grams. 2 kgs అంటే 2000. 3 kgs అంటే 3000. అలా అన్నమాట. 1 kg అంటే ఎంత? 1000 grams. 8 kgs అంటే 8000 grams. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ఇచ్చాడు? 8 kgs 400 grams అనేది ఇచ్చాడు. ఓకేనా? అది ఇక్కడ రాసుకో. 8 kgs అంటే ఎంత? 8000 grams
ప్లస్ 400 గ్రామ్స్ ఉండిపోయింది కదా, ప్లస్ 400 గ్రామ్స్. మొత్తం టోటల్ యాడ్ చేస్తే ఎంత, 8000 ప్లస్ 400 8400 గ్రామ్స్. సో ఇక్కడికి మనం మొత్తం టోటల్ ఏంటంటే గ్రామ్స్ లోకి మార్చేసుకున్నాం. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద 5 బిస్కెట్ ప్యాకెట్స్. ఇప్పుడు 5 బిస్కెట్ ప్యాకెట్ యొక్క ఎంత వెయిట్, 8400 గ్రామ్స్. అంటే వాడు ఇచ్చింది ఏం లేదు, కేజీస్ గ్రామ్స్ లో ఇచ్చాడు, మనం టోటల్ గ్రామ్స్ లోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం 1 ప్యాకెట్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఇదిగో 1 ప్యాకెట్ వెయిట్ ఆఫ్ ద ఈచ్ బిస్కెట్ ప్యాకెట్. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి మనం, 8400/5, టోటల్ 5 కదా, క్యాన్సిలేషన్ అని చేయాలి. ఓకేనా, క్యాన్సిలేషన్ ఎలా చేస్తారంటే 5 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. అంటే ఎలాగా, డివైడెడ్ బై 5 × 8400 ఇలాగా, అంటే భాగాహారం డివిజన్ చేయాలి. 5 1s 5, 8లోంచి 5 తీస్తే 3, ఇక్కడ 4 మనం దించుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ 5 టేబుల్లో 34 ఎన్ని టైమ్స్ పోద్ది, పోదు. 34 దగ్గరికి ఏంటి, 5 6 30, మళ్ళీ 4 ఉంటుంది, 4. నెక్స్ట్ 0 దించుకుంటాం. 5 టేబుల్లో 40 పోద్దా, పోద్ది. 5 8 40. ఓకేనా, 0. మళ్ళీ ఇంకొక 0 ఉండిపోయింది, 0. 5 0s 0. టోటల్ ఎంత, 1680. సరిపోయింది కదా. ఈచ్ ప్యాకెట్ ఒక వెయిట్ ఎంత, 1680 గ్రామ్స్. నెక్స్ట్ సమ్ చూడండి, 7th సమ్. 7th సమ్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద బస్ స్టాప్ ఈస్ 1 kilometer 875 meters. Every day Gayatri walks both the ways to attend the school. Find the total distance she walked in 6 days. ఇప్పుడు చూడండి, స్కూల్ కి బస్ స్టాప్ కి ఉన్న దూరం ఎంత అంటే 1 kilometer 875 meters. ఓకేనా, గాయత్రి ఒక్క సైడ్ అంటే చూడండి, స్కూల్ నుంచి బస్ స్టాప్ నడవడానికి ఎన్ని కిలోమీటర్స్ అంటే 1 kilometer 875 meters. వెళ్ళడానికి ఎంతో, మళ్ళీ రావడానికి కూడా అంతే కదా. సో డైలీ తిను 2 times ఇలా తిరుగుతుంది అన్నమాట. అలా 2 times తిరిగిన తర్వాత మొత్తం టోటల్ 6 daysకి ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ ఇది కూడా అలాగే కిలోమీటర్ మీటర్స్ లో ఇచ్చాడు, మనం మొత్తం మీటర్స్ లోకి మార్చేసుకుందాం. 1 kilometer = 1000 meters. ఓకేనా, సో ఎంత, 1 kilometers అలా మీటర్స్ కాకుండా ఇలాగ ఉంచేసుకుందాం. చూడండి, గాయత్రి వాక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ టు బస్ స్టాప్ 1 way. అంటే ఒక్క సైడ్ వెళ్ళడానికి ఎంత, 1 kilometer 875 meters. అండ్ అనదర్ వే, మళ్ళీ వెళ్ళడానికి ఎంతో, రావడానికి కూడా అంతే కదా, 1 kilometer 875 meters. ఈ రెండు పక్కల మొత్తం ఎంతో డిస్టెన్స్ మనం కౌంట్ చేసుకుందాం, అంటే ఎడిషన్ చేసేద్దాం. ఎంత వచ్చింది టోటల్, గాయత్రి వాక్స్ బోత్ వేస్ అంటే రెండు పక్కల నడడానికి ఎంత, 3 kilometers 750 meters వచ్చింది. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి ఎడిషన్ అమ్మాయి చేసింది ఇక్కడ 1000 ఇలా విడివిడిగా ఎడిషన్ చేసేసుకుంది. ఓకేనా, ఇక్కడ మొత్తం 750 ఏంటంటే మీటర్స్, ఈ 3 అనేది కిలోమీటర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి టోటల్ డిస్టెన్స్ షీ వాల్క్డ్ ఇన్ 6 days. 6 days నడవడానికి ఎన్ని కిలోమీటర్స్ అంటే ఏం చేస్తాం, వచ్చిన దాంతో ఇంటూ మల్టిప్లికేషన్ 6 చేయడమే. ఓకేనా, 6 చేస్తే వచ్చిన ఆన్సరే ఇది మాట. ఓకేనా, 22,500 meters. నెక్స్ట్ 8th సమ్ చూడండి. The cloth required to make a shirt or school uniform for each boy 1 meter 80 centimeters. How many shirts can be tailor stitch using 40 meters of cloth? How much cloth will be left? ఓకేనా, ఒక స్కూల్ యూనిఫామ్ ఒక బాయ్కి కుట్టడానికి, ఒక షర్ట్ కుట్టడానికి ఎంత మీటర్ సరిపోతుందంటే 1 meter 80 centimeters సరిపోతుంది. 40 మీటర్స్తో ఎన్ని షర్ట్లు అనేది మనం కుట్టగలం. ఓకేనా, కుట్టిన తర్వాత ఇంకా ఎంత క్లాత్ అనేది మిగిలిపోద్ది. చూడండి, ఇలా చిన్న చిన్న క్లాత్ అనేది మిగిలిపోద్ది కదా, కరెక్ట్గా ఎన్ని షర్ట్లు అనేవి మనం కుదించలేం. ఓకేనా, ఇంకా ఎంత క్లాత్ అనేది మిగిలిపోద్ది, ఎన్ని షర్ట్లు అనేది మనం కుట్టగలం అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ 1 meter 80 centimeters తీసుకుందాం. 1 meter = 1000 centimeters. మొత్తం సెంటీమీటర్స్లోకి మార్చేసుకుందాం. 1 meter = 100 centimeters అంటే 1 meter 80 centimeters అంటే 1 meter అంటే 100 centimeters ప్లస్ 80 centimeters ఎంత టోటల్ 180 centimeters. ఓకేనా, అలాగే 40 meters క్లాత్ ఇచ్చాడు, ఇది కూడా సెంటీమీటర్స్లోకి మార్చేసుకుందాం.
1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. 40 మీటర్స్ అంటే ఎంత? 40 ఇంటూ ఏం చేయాలి? 100 చేయాలి. 4 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ వేసేసుకోవడమే. 4000 సెంటీమీటర్స్. ఇప్పుడు క్లాత్ రిక్వైర్డ్ ఫర్ 1 షర్ట్ ఈక్వల్ టు, ఒక షర్ట్కి మనకి ఎంత సెంటీమీటర్స్ పనిచేసిందంటే 180 సెంటీమీటర్స్. నెంబర్ ఆఫ్ షర్ట్ దట్ కెన్ బి స్టిచ్డ్ అవుట్ ఆఫ్ 4000 సెంటీమీటర్స్. 4000 సెంటీమీటర్స్ క్లాత్ ఎన్ని షర్ట్లు అనేది మనం కుట్టగలం అని అడుగుతున్నాడు. ఏం చేయాలి? మళ్ళీ డివిజన్ చేయాలి. 180 ఇంటూ 4000. ఓకేనా? 180 ఇంటూ 2 360. అంటే 182 జార్ 360. ఫస్ట్ 3 డిజిట్స్ ఇలా తీసుకున్నాం. 182 జార్ 360. ఓకేనా? మైనస్ చేస్తే ఎంత? 40. 400 నుంచి 360 మైనస్ చేస్తే 40. ఇంకా ఇక్కడ ఎంత? 0 దించుకున్నాం. సేమ్ మళ్ళీ 180 ఇంటూ 2 ఎంత? 360. మళ్ళీ ఎంత వచ్చింది? 40. ఇంకా దించుకోవడానికి ఏమీ లేదు. సో ఎన్ని షర్ట్లు అనేది మనం ఇక్కడ చేశారంటే 22 షర్ట్స్ అనేది మనం కుట్టగలం. ఇంకా ఎంత క్లాత్ మిగిలిపోయిందంటే 40 సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్ అనేది మిగిలిపోయింది. చూడండి, దేర్ ఫోర్ 22 షర్ట్స్ కెన్ బి మేడ్, 40 సెంటీమీటర్స్ క్లాత్ విల్ బి రిమైన్. మనకి ఇక్కడ చూడండి రిమైండర్ ఎంత వచ్చిందో అది మిగిలిపోయింది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఎంత వచ్చిందో అదే మనకి ఆన్సర్ అన్నమాట. 22 షర్ట్స్ అనేది మనం కుట్టగలం. నెక్స్ట్ 9th సమ్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 60 per లీటర్. ఓకేనా? పెర్ లీటర్ అంటే ఒక లీటర్కి ఎంత? 60 రూపీస్. ఏ పెట్రోల్ బంక్ సెల్స్ 750 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఇన్ 1 డే. ఆ పెట్రోల్ బంక్ 1 డేకి మొత్తం ఎన్ని లీటర్లు పెట్రోల్ అనేది అమ్మాడంటే 750 లీటర్స్ అమ్మాడు. హౌ మచ్ మనీ డూ దే గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే? మొత్తం ఎండ్ ఆఫ్ ద డేకి వాడికి ఎంత మనీ అనేది వచ్చిందని అడుగుతున్నాడు. 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంత? 60 రూపీస్. ఓకేనా? పెట్రోల్ బంక్ సెల్స్ పెట్రోల్ పర్ 1 డే. 1 డేకి ఎంత మొత్తం అమ్మాడు? 750 లీటర్స్ అమ్మాడు. టోటల్ మనీ కలెక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మొత్తం ఎండ్ ఆఫ్ ద డేకి ఎంత మనీ అనేది వచ్చింది. ఓకేనా? అంటే ఏంటి? 750 ఇంటూ 60 ఎంత ఆన్సర్? 45,000 రూపీస్ వచ్చింది వాడికి. సో దీంతో మీకు 1.5 కూడా అయిపోయింది. రిమైనింగ్ చాప్టర్స్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.